హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పల్లీ పకోడీ 10 నిమిషాల్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పల్లీ పకోడీ టేస్ట్ మనకు స్వీట్ షాప్స్లో ఉన్నట్టే ఉంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా పల్లీ పకోడీ చేసుకోవడానికి వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని అందులో 2 కప్పులు పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు పల్లీలలో టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా తరిగిన కొత్తిమీర పుదీనా, 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, కొద్దిగా నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పల్లీలను నలుపుతూ కలపకూడదు, వేళ్లతో పల్లీలకు మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో అరకప్పు శనగపిండి వేసుకోవాలి. మనం పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో శనగపిండిని కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని శనగపిండి పల్లీలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. నీళ్లను ఒకేసారి పోయకూడదు, కొద్ది కొద్దిగా పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. పల్లీలకు మసాలా అంతా పట్టేలా ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలను వేడి నూనెలో ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పకోడీలా వేసుకోవాలి. ఆయిల్కి సరిపడినన్ని పల్లీలను మాత్రమే వేసుకోవాలి. ఈ పల్లీలు ఫ్రై అవ్వడానికి మనకు 2-3 నిమిషాల వరకు టైం పడుతుంది. ఇప్పుడు పల్లీలను మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా పల్లీలను కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి పల్లీ పకోడీ చాలా క్రిస్పీగా టేస్టీగా రెడీ అయిపోయింది. వీటిని ఏదైనా ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకుంటే మనకు 10-15 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని పల్లీ పకోడీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.